సోదరులారా, ఇప్పుడు మీరు చూస్తున్నది మా క్లయింట్ అంటే తెలిసిన వాళ్ళ తోట అనమాట. ఇది చూడండి సోదరులారా, ఈ ఫ్రూట్స్ అనేవి, కాయలు అనేవి ఎలా పడిపోయాయో మీరు చూడండి ఒకసారి. ఇలా పడిపోవటం అనేదంటే రైతుకి దిగుబడితో పాటుగా కొంచెం ఆర్థిక నష్టం బాగా జరిగింది సోదరులారా. సో ఇలా జరగకుండా ఉండాలంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్, MOP అంటాం మనం. ఖచ్చితంగా సోదరులారా, మీరు 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ప్రతి చెట్టుకు సోదరులారా, దయచేసి బాగా ఫ్రూట్ ఉన్న టైం 5 నెలల నుంచి 6 నెలలు, 4 నెలల నుంచి 5 నెలలు ఉన్న టైంలో సోదరులారా MOP ఇవ్వటం వల్ల ఏంటంటే సోదరులారా, మీకు దాదాపుగా ఏంటంటే ఈ యొక్క మొక్క అనేది కాయలున్న దశలోనే కాయ తొడాలతో పాటుగా ఎక్కడైతే మొక్కకి కాయకి దాని యొక్క కాడు ఉంటుందిగా, దాన్ని మంచి స్ట్రాంగ్ చేయడంలో MOP అనేది చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది సోదరులారా. దయచేసి వాడండి. కేవలం ఇలాంటి చిన్న చిన్నవి వాడకపోవటం వల్ల పాపం రైతు బాగా లాస్ అయిపోయాడు, చాలా ఆర్థికంగా చితికిపోయాడు పాపం. ఇంకోటి ఏంటంటే బోరాన్ వాడుకోవచ్చు. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను చాలాసార్లు, బోరాన్ వాడుకోమని చెప్పి. లేకపోతే ఏంటంటే సొలిబోరాన్ కూడా దొరుకుద్ది, అది వాడుకోండి. అదేంటంటే ఇప్పుడు ఎవరికైతే కొంచెం కాయలు బాగా వచ్చినాయో అవి 1 లేదా 2 గ్రాములు ఏంటంటే లీటర్ నీటిలో కలుపుకొని చేసుకోండి సోదరులారా. ప్లీజ్ ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఈ ఫ్రూట్ ఫాలింగ్ అనేది, అంటే ఫ్రూట్ అనేది ఏంటంటే చెట్టు నుంచి తొడిగిన తర్వాత వీక్ ఉండకూడదు అనమాట. ఉండకుండా ఉంటే ఏంటంటే ఒకవేళ అమ్ముకోవటం కానీ కొంచెం సైజులు వచ్చి డౌట్గా వచ్చేయడం, ఇవన్న తర్వాత మనం ఏదన్నా ఫర్టిలైజర్ చేసుకోవాలన్నా కానీ 4 రోజులు కాయలు కొంచెం ఎక్కువ రోజులు చెట్టు మీద ఉండాలన్నా కూడా ఈ 2 రకాల ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి సోదరులారా. ఇది మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్, ప్రైమరీ అనమాట. సో దయచేసి ఎవరైనా సరే కైండ్లీ చిన్న చిన్న తప్పులు చేయొద్దు సోదరులారా. ఇలాంటి చేయటం వల్ల ఏంటంటే మీకు ఎంత లాస్ అయిందో పాపం ఈయనకి, ఈ రైతు గారికి బాగా లాస్ అయిపోయింది. మీకు కావాలంటే మొక్కల మీద మెగ్నీషియం కూడా స్ప్రే చేసుకోండి సోదరులారా. మెగ్నీషియం కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దయచేసి మీరు. ఇంకా వేరే ఏంటంటే సోదరులారా, ఈ సోల్ అనే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ దొరుకుతుంది సోదరులారా. అది పొటాషియం థయోసల్ఫేట్ అనమాట సోదరులారా. అది వాడండి. ఖచ్చితంగా మీ కాయలు 6.5 నెలలు 7 నెలలు ఉన్న కాయలు డ్రాప్ కావు సోదరులారా. ఒక చిన్న టెక్నికల్, అంటే ఒక చిన్న టెక్నాలజీ, సైన్స్, ఇక్కడ కూడా సైన్స్ వచ్చింది మళ్ళీ. ఈ సైన్స్ సోదరులారా మీకు కానీ మమ్మల్ని కానీ ఎవరిని బతికిచ్చే సోదరులారా. ప్లీజ్ సోదరులారా. ఇంకోటి మామూలుగా ఆరూబా కంపెనీ వాళ్ళది పాకీడి అనే ఒక గోల్డెన్ జెల్ దొరుకుతుంది సోదరులారా. అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా ఈ జెల్ లాగా ఉంటుంది అనమాట. అది కలిపి మీరు స్ప్రే చేసుకోవటం ఏంటంటే మొక్కని ఎక్కువగా కాడకు అంటి పట్టుకునే యొక్క లక్షణం ఉంటుంది సోదరులారా. ఇది అందరూ వాడి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు సోదరులారా. ఈ 2 మీరు మామూలుగా MOPలో కానీ SOPలో కలుపుకొని కొట్టుకోవచ్చు సోదరులారా. స్ప్రే చేసుకోవచ్చు, మామూలుగా డ్రిప్లో కూడా చేసుకోవచ్చు. సో దయచేసి ఈ రైతు చేసిన తప్పు మీరు చేయదు సోదరులారా. నరకయాతన బాధాకరం ఇచ్చి వస్తుంటే గుండె పగిలిపోయింది సోదరులారా. పాపం ఆయనకున్న పంటంతా రాలిపోయింది. చెట్ల మీద కాయలు చూడండి సోదరులారా, అన్ని కాయలు రాలిపోయింది సోదరులారా. సో అర్థం చేసుకుని ఇట్లా తప్పులు చేయదు సోదరులా మీరు. సో టెక్నాలజీని టెక్నికల్గా మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి సోదరులారా. ప్లీజ్. థ్యాంక్ యూ. SSB వాళ్ళ? అరే మీరు పెద్దోళ్ళే కదా. మీరు చాలా అరే గట్టోళ్ళు. ఇక్కడైనా అడిగి వస్తాయి కాయలు, తెలుసు నాకు. ఓహో, ఏం పర్లేదు. వచ్చినాయా దుడ్డు ఏమన్నా? వాళ్ళంటే మాదేముండే తోట తీస్తాము, లోడ్ చేస్తాము, వాళ్ళు డబ్బులు మీకేమైనా ఉందా? మాకు ఇచ్చేది ఇచ్చేస్తారు. వాళ్ళు వచ్చేదాళ్ళు ఇక్కడ వెళ్ళి పంపిస్తారు కాజీ అన్న. వాళ్ళంతా ఈ పక్కనే రోడ్డు పక్కనే ఉంది. అది యాదో AM. మంచి పాట పెట్టినవుగా, బాలకృష్ణ పాటగా. హలో, ఫోన్ వేసాను, ఫోన్ ఎత్తా పోప్ప. అదే మన చెప్పింది అని చెప్తాను. ఇలాంటి తప్పులు చేయదు సోదరులారా. వ్యవసాయం అనేది తమాషా ఎత్తింతే ఉంటుంది సోదరులారా. వ్యవసాయాన్ని మటుకు తమాషాతో పాటుగా టైంపాస్ జాబ్ చేయాలంటే ఇంతే ఉంటుంది. మునిగిపోతారు. మీకు గుర్తుపెట్టుకోండి, వ్యవసాయం అనేది
ఇలా చేయదు సోదరులారా. నేను చెప్పేది మీకు అర్థమైంటుంది పాయింట్. ఇప్పుడు రైతులు అనేవాళ్ళు జాగ్రత్తగా చేసుకుని సోదరులారా. చూడండి ఎంత నష్టం జరిగిందంటే సోదరులారా, బాగా నష్టం జరిగింది సోదరులారా ఈ రైతు గారికి. నేను మాటల్లో చెప్పలేను సోదరులారా, ఎంత నష్టం జరిగిందో నేను చెప్పలేను మాటల్లో కూడా. ఆయన జరిగిన నష్టము, ఆయనకి జరిగిన నష్టం అసలు ఎవరు చెప్పలేము సోదరులారా. ఈ భూమి మీద ఏంటంటే తెలివి కళలు ఉన్నారు, తిక్కలు ఉన్నారు, రెండు రకాల మనుషులు ఉన్నారు. తెలివి ఉండి తిక్కలతనం ఉన్నారు సోదరులారా. వ్యవసాయం అనేది తమాషా తీసుకుని తింటూ ఉంటాయి సోదరులారా. ఎంత లాస్. అర్థం చేసుకోండి సోదరులారా, వ్యవసాయం అనేది ఏంటంటే జోక్ కాదు. జోక్గా చేసుకుంటే జోక్గానే ఉంటుంది వ్యవసాయం కూడా. జోక్ చేస్తారో చేయండి మీ ఇష్టం. చూడండి అసలు చూడండి, సగానికి సగం కాయలు రాలిపోయినాయి సోదరులారా. సగానికి సగం డాక్టర్ లేదు, రైతుకి సరైన డాక్టర్ లేదు. నేను చెప్తుంది నాకు మంచి డాక్టర్ దొరకలేదు సార్, నేను డబ్బుని పెడతాను అంటుంది ఆయన పాపం. టెక్నాలజీ పర్సన్ ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకొని సర్వీస్ చేసేవాళ్ళు లేరు పాపం. చూడండి ఎంత ఘోరం చూడండి, ఇంతకన్నా ఘోరం విధంగా చూస్తారు కానీ భూమి మీద. ఇది పరిస్థితి సోదరులారా. ధన్యవాదం. చూడండి సోదరులారా, ఈ విధంగా ఉంది వ్యవసాయం పరిస్థితి. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే సోదరులారా, ఇదే పంట కాదు ఇంకే పంట అయినా సరే మీరు చిక్కుతారు, గ్యారంటీ చిక్కుతారు. సరిగ్గా చేసుకోకపోతే ఇవాళ లేట్గా వచ్చాం, ఇంకో రోజు చిక్కుతారు గ్యారంటీ. మీరు టెక్నికల్ వ్యవసాయం చేసుకోలేకపోతే టెక్నికల్ వ్యవసాయం చేయకపోతే ఎన్ని కాయలు రాలిపోయి చూడండి పాపం. చూడండి సార్ అలా ఎట్లా రాలిపోయింది. చూడండి సార్ అలా ఎలా రాలిపోయింది చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా రైతు ఇంకా వ్యవసాయం చేస్తారు సోదరులు, భయపడిపోతారు పాపం.